నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని యక్షయుద్ధ పర్వ అనే అనుపర్వలోని విశేషాలను యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భీమసేనుడు కుబేర సదనానికి వెళ్ళాడు. అక్కడ మణిమంతుడు అనే కుబేరుని మిత్రుని సంహరించిన తర్వాత కుబేరుని దగ్గర ధర్మరాజ ప్రభుతులు ఎన్నో ఉపదేశాలను కూడా పొంది తమ వాసస్థానమైనటువంటి ఆర్ష్టిషేణ రాజర్షి గారి ఆశ్రమానికి వచ్చి కొంతకాలం అక్కడే సుఖంగా నివాసాన్ని ఏర్పరచుకున్నారు. అదే సందర్భంలో దిక్కుల యొక్క వర్ణనను, ఏ దిక్కులో ఎవరి సదనమున్నదే అనే విషయాన్ని ధౌమ్యాచార్యుల వారు చాలా విశదంగా వివరిస్తూ స్వయంభువం మహాత్మానం దేవదేవం సనాతనం స్థానమేతన్ మహాభాగా ధ్రువమక్షయం అవ్యయం ఈశ్వరస్య సదాహ్యేతత ప్రణమాత్ర యుధిష్ఠిర అని చివరిగా అనగా సాకాష్ఠ సా పరాగతి అని వేదంలో చెప్పిన విధంగా అన్ని లోకాలను దాటుకుంటూ వెళ్తూ పైన సత్యలోకం, సత్యలోకం తర్వాత అనంతాసనం, వైకుంఠం, శ్వేతద్వీపం, ఇవి మాత్రమే లోకాలున్నాయి. వీటి తర్వాత ఏదీ లేదు. ఇదంతా కూడా అనంత దేశం వరకు కూడా ఈ లోకాలు వ్యాప్తి చెంది ఉన్నాయి అని చెప్పారు. చెబుతూ ఏతం త్వరహర్మేరుం సూర్యచంద్రమసౌ ధ్రువం ప్రదక్షిణముపావృత్య కురుతః కురునందన. హే కురుకులంలో ఉద్భవించినటువంటి ధర్మరాజా, అలాగే పైలోకాలను తెలుసుకున్నావు, అలాగే కింది నుండి ప్రారంభించి పై వరకు కూడా ఒక పర్వతం వ్యాపించి ఉన్నది. దాన్నే మేరు పర్వతం అని అంటారు. ఈ మేరు పర్వతాన్ని ఆధారం చేసుకుని అన్ని దిక్కులు కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి, అనగా అన్ని దిక్కుల వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఈ మేరు పర్వతం అంటే ఏమనుకుంటున్నావు? సూర్యచంద్రులు నిశ్చయంగా కూడా వీటిని చుట్టుతూ వారు దిక్కులు నిర్ణయిస్తూ ఉంటారు. అది కూడా ఎలాగా అంటే, కుమ్మరి తను చక్రాన్ని తిప్పుతూ దానిపైన కుండను తను ఏర్పరుస్తూ ఉంటాడు. దాని ఎదురుగా ఒక చీమ వస్తే ఎలాగైతే ఉంటుందో ఆ మేరు పర్వతం దగ్గర సూర్యచంద్రులు వస్తే అలా ఉంటుందట. అంత గొప్పదైనటువంటి పర్వతాలు ఇవి మేరు పర్వతాలు. అలాగే జ్యోతింషి చాప్యశేషేణ సర్వాణ్యనగ సర్వతః పర్యాంతి మహారాజ గిరిరాజం ప్రదక్షిణం. మేరు పర్వతాన్ని గిరిరాజు అని కూడా పిలుస్తారు. గ్రహాలన్నీ కూడా, అలాగే నక్షత్రాలన్నీ కూడా ఈ గిరిరాజుకు అనగా మేరు పర్వతాన్ని ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. ఏవం జ్యోతింష సర్వాణి ప్రకర్షన్ భగవానపి కురుతే వితమస్కర్మ ఆదిత్యోభిప్రదక్షిణం. కొన్ని గ్రహాల యొక్క స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు కొన్ని రాశులలో సగం రోజు, ఒక రోజు, 1.5 రోజు, ఒక వారము, ఒక పక్షము, ఒక మాసము, ఈ విధంగా అనేక రకాలుగా ఉంటాయి. అన్నిటికన్నా చాలా మెల్లిగా కదిలేవాడు శనైశ్చరుడు. అందుకే అతని శనైశ్చరుడు అనగా శనై అనగా మెల్లగా, చరతి ఇది శనైశ్చర. ఒక్కొక్క రాశిలో కూడా 2.5 సంవత్సరాల వరకు ఉంటాడు. వారందరూ కూడా ఎలా ఉంటారు, ఎక్కడ ప్రదక్షిణ చేస్తారు అంటే ఈ మేరు పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఏవం జ్యోతింషి, గ్రహాలైనా నక్షత్రాలైనా కూడా వీటి చుట్టూ సంచరిస్తూ ఆయా రాశుల్లో వారి స్థానాన్ని ప్రదర్శిస్తూ వారి కర్మలకు అనుసారంగా శుభాశుభ కర్మాలను, తద్వారా వారికి సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ప్రసాదిస్తూ ఉంటాయి. అలాగే ఆదిత్య భగవానుడు గ్రహాలన్నిటిని కూడా తోసుతూ, అనగా తన ఆకర్షణలో వాటిని ఉంచుకుంటూ, తన అధీనంలో ఉంచుకుంటూ, చీకటి లేని పని చేస్తూ తను ప్రదక్షిణగా ఈ మేరు పర్వతానికి తిరుగుతూ ఉంటాడు. అస్తం ప్రాప్య తతస్సంధ్యాం అతిక్రమ్య దివాకరః ఉదీచీం భజతే కాష్ఠాం దిశమేవ విభావసు. ఇదే శ్లోకంలోనే సూర్యునికి 2 పేర్లతో పిలుస్తారు. దివాకరుడు అనగా ఎప్పుడైతే తను వెలుగునిస్తాడో అప్పుడు అతన్ని దివాకర అని పిలుస్తారు. అటువంటి సూర్యుడు అనగా దివాకరుడు అస్తమిస్తూ సంధ్యను అనగా సంధ్యకాలాన్ని దాటుకుని తను విభావస్వై ఉత్తర దిక్కుకు వెళతాడు అని చెబుతాడు. సూర్యుడిని మనం అస్తమిస్తాడు అని వ్యవహరిస్తూ ఉంటాం,
కానీ మహాభారతం స్పష్టంగా చెబుతోంది, ఎప్పుడైతే ఉత్తర దిక్కులో ఉంటాడో అతను మనకు వెలుగులు ఇస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే సూర్యుడు దక్షిణ దిక్కుకు వెళ్తాడో అతడు అస్తమించినట్టు మనం భావిస్తాం. సూర్యుడు అస్తమించడు, తన స్థానానికి వెళ్తాడు. అనగా అక్కడే అతని భవనం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తాడు. సమేరు మనువృత్త సహ పునర్గచ్చతి పాండవ ప్రాముఖ సవితాదేవ సర్వభూతహితే రతః. ఒకసారి తన స్థానానికి వెళ్ళినటువంటి సూర్యభగవానుడు సర్వ ప్రాణికోటి యొక్క హితాన్ని ఆకాంక్షిస్తూ, అలాగే సర్వ ప్రాణుల యందు కూడా విశిష్టమైనటువంటి ప్రీతి కలవాడి మేరు పర్వతాన్ని చుడుతూ తనగా ప్రదక్షిణ చేస్తూ తూర్పుకు అభిముఖంగా ఎప్పుడైతే వెళతాడో అప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు. అప్పుడే మనం దివాకర అని అతన్ని వ్యవహరిస్తూ ఉంటావు. సమాసాన్ విభజన్ కాలే బహుదా పరిసంధిషు తథైవ భగవాన్ సోమో నక్షత్రై సహగచ్చతి. ఒక సూర్యుడు మాత్రమే కాదు, చంద్రుడు గతి కూడా ఇలాగే ఉంటుంది. చంద్రుడు కూడా ఈ నక్షత్రాలతో పాటు కాలానికి అనుగుణంగా అనేక సంధులను తను విభజిస్తూ, అనగా అనేక నెలలుగా కాలాన్ని విభజిస్తూ మేరు పర్వతాన్ని తను ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఏవమేతం త్వతిక్రమ్య మహామేరు మతంద్రితః భావయన్ సర్వభూతాని పునర్గచ్చతి మందరం. ఈ విధంగా చంద్రుడు అలుపు సలుపులు లేక, అనగా సూర్యుడు కానీ చంద్రుడు కానీ అయ్యా మేము అలసిపోయాము కాస్త విశ్రాంతి తీసుకుంటామంటే ప్రపంచం యొక్క ప్రవృత్తి ఏమైపోవాలి? ఎటువంటి అలుపు సలుపులు లేకుండా వారిద్దరూ కూడా అలాగే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచం యొక్క కళ్యాణాన్ని కాంక్షిస్తూ, ప్రపంచం యొక్క ఉన్నతిని, ప్రపంచం యొక్క ప్రవృత్తిని, అసలు ప్రపంచం ప్రవృత్తిని పొందాలంటే ఒక రోజు గడవాలంటే, ఒక క్షణం గడవాలన్నా కూడా సూర్యుని యొక్క గమనము అలాగే చంద్రుని యొక్క గమనం పైనే కాలం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారిద్దరూ కూడా ఎటువంటి అలుపు సొలుపులు లేకుండా ఈ మేరు పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తూ, అలాగే అన్ని నక్షత్రాలను అన్ని గ్రహాలను వారి అధీనంలో ఉంచుకుంటూ వారు తిరిగి మందర పర్వతానికి వెళ్తారు. తథా తామిశ్రః దేవో మయూకైర్భావయన్ జగత మార్గమేతద సంబాధం ఆదిత్య పరివర్తతే. సూర్యుడు కూడా ప్రతిరోజు తన కిరణాలతో చీకట్లను పారదోలుతూ ఎటువంటి ఇబ్బందులు లేక ఈ మార్గంలో తిరుగుతూ ఉంటాడు. సుభాషితంలో ఒక మాటని చెబుతారు, క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. ఎటువంటి నిరాలంబమైనటువంటి మార్గం, ఏదో కొన్ని స్తంభాలు వేసి దానిపైన ఒక వంతెన కట్టి దీనిపైన ఆ రథం తిరగటం లేదు, లేకపోతే ఆ రథానికి 8 చక్రాలు లేవు. నిరాలంబమైనటువంటి మార్గం, రథానికి ఒకే ఒక చక్రం, కాళ్ళు సరిగ్గా లేనటువంటి రథసారథి. కానీ సూర్యుడు మాత్రం కాలానికి అనుగుణంగా తనకేదైతే పనిని పరమాత్మ అప్పచెప్పాడో దాన్ని గొప్పగా భావిస్తూ, అది ఒక పరమాత్మ యొక్క పూజగా భావిస్తూ తను ప్రతిరోజు కూడా వెళుతూ ఉంటాడు, ఎటువంటి ఇబ్బందులు లేక వెళుతూ. శిశృక్షు శిశిరాణ్యేవ దక్షిణాం భజతే దిశం తతః సర్వాణి భూతాని కాలోభ్యర్చతి శైశిరః. ఆ విధంగా స్వర్గలోకాల్లో అలాగే భూమిపైన ఉన్నటువంటి ప్రజలకు చల్లదనాన్ని ఇస్తూ సూర్యుడు ఒక సందర్భంలో, అనగా దక్షిణాయనంలో శిశిరాది ఋతులకు ప్రవృత్తిని అందిస్తాడు. అనగా శిశిరాది ఋతువులో ప్రవృత్తమవుతాయి. ఎలాగంటే సూర్యుడు తన కిరణాల యొక్క తీక్ష్ణతను తగ్గిస్తాడు కాబట్టి అప్పుడే కాస్త చల్లదనం అనేది ఈ ప్రపంచంలో చేకూరుతూ ఉంటుంది. స్థావరాణాం చ భూతానాం జంగమానాం చ తేజసా తేజాంసి సముపాదత్తే నివృత్తః స విభావసు. అదే సూర్య భగవానుడు ఈ విధంగా తిరుగుతూ స్థావరాలకు అలాగే జంగమాలకు, అనగా ఏవైతే తిరుగుతూ ఉంటాయో వాటిని మనం జంగమాలంటాం. స్థావరాలంటే ఒకే చోట ఉండేటువంటి వృక్షాదులు. వాటికి తన తేజస్సుతో, అనగా తన యొక్క కిరణాల యొక్క తీక్ష్ణతతో వాటికి ఔష్ణ్యాన్ని తను చేకూరుస్తాడు. అనగా ఎండాకాలమైనా లేకపోతే వర్షాకాలమైనా లేకపోతే శీతాకాలమైనా ఇదంతా కూడా సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి ఉంటుంది. ఆ సూర్యుడు కూడా ఈ మేరు పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తూనే ఆయా కాలానికి తగ్గట్టుగా మనకు ఎండలను, వర్షాలను, చల్లటిదనాన్ని కూడా తను అందిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఔష్ణ్యం అనేది ప్రపంచంలో ఉంటుందో అప్పుడేమవుతుంది ప్రపంచంలో అంటే, తతశ్వేదక్లమౌ తంద్రి గ్లానిశ్చ భజతే నరాన్ ప్రాణిభిః సతతం స్వప్నః అభీక్ష్ణం చ నిషేవ్యతే. ఎండాకాలంలో చెమట, అలసట, నిద్ర, అలాగే కుంగిపోవుట, ఇటువంటి యొక్క స్థితులకు ప్రపంచ ప్రజలందరూ కూడా గురి అవుతారు. అలాగే ప్రాణులు ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు చల్లగా ఉండే సందర్భంలో.
ఏవమేత అనిర్దేశ్యం మార్గమావృత్య భానుమాన్ పునఃసుజతి వర్షాణి భగవాన్ భావయన్ ప్రజాః. భగవానుడైనటువంటి ఆ సూర్యుడు తను ప్రజలను అనుగ్రహిస్తూ అంతరిక్ష మార్గాన్ని తిరుగుతూ తను వర్షాలను కూడా ఏర్పాటు చేస్తాడు. వృష్టి మారుత సంతాపైః సుఖై స్థావర జంగమాన్ వర్ధయన్ సుమహాతేజాః పునః ప్రతినివర్తతే. సుఖంతో మనం కొన్నిటి అనుభవిస్తూ ఉంటాం. అవేమిటంటే వాన కానీ లేకపోతే గాలి కానీ, ఇటువంటి వాటిని సూర్యుడు ఎప్పుడైతే ఎండాకాలం అయితే ఉంటుందో వేసవి కాలం, ఆ వేసవి కాలంలో భూమిపైన ఉన్నటువంటి నీటిని తను స్వీకరిస్తాడు. స్వీకరించి పైకి తీసుకెళ్ళి వాటినే మళ్ళీ ఆ నీటిని తను వడగట్టి తను సుందరమైన రుచి కలిగినదై దాన్ని మనకు వర్ష రూపంలో తను అందిస్తాడు. వాటి వలన స్థావరాలు జంగమాలు అవన్నీ కూడా అవి సుఖాన్ని పొందుతాయి, గొప్ప తేజస్సుతో వెలుగొందుతాయి. ఏవమేవ చరన్ పార్థ కాలచక్రమతంత్రితః ప్రకర్షన్ సర్వభూతాని సవితా పరివర్తతే. హే పార్థ, ఎటువంటి అలుపు సొలుపులు లేక సూర్యభగవానుడు కాలచక్రాన్ని తను ప్రవర్తింపజేస్తాడు. సర్వభూతాలు కూడా అతన్ని ఆధారించుకునే అవి పెరగటం లాగా కానీ కుంగటం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. సంతతాగతినేతస్య నైష తిష్ఠతి పాండవ ఆదాయైవతు భూతానాం తేజో విసృజతే పునః. నాయనా యుధిష్ఠిరా, ఈ సూర్యుని యొక్క గమనం అనేది ఎడతెగకుండా ఇది సాగుతూనే ఉంటుంది. దానికి నిలుపుదల అనేదే లేదు. భూముల యందు వాటి తేజస్సును స్వీకరిస్తాడు. అనగా ఒకసారి అక్కడ ఉన్నటువంటి నీటిని తను స్వీకరిస్తాడు, మళ్ళీ అదే నీటినే తను వర్షంగా కురిపించి తను ప్రపంచంలో కొన్ని వరదలను కూడా సృష్టిస్తూ ఉంటాడు. విభజన్ సర్వభూతానాం ఆయుః కర్మ చ భారత అహోరాత్రం కాష్ఠాః సృజత్యేష సదా విభుః. నాయనా, ఈ విధంగా ఈ ప్రపంచం మొత్తటా కూడా వ్యాప్తి చెందినటువంటి ఆ సూర్యుడు ఆయుష్కర్మను విభజిస్తూ అహస్సును, రాత్రులను, కళలను, కాష్ఠాలను అనే కాలం యొక్క గణనలను తను నిర్వర్తిస్తూ ఉంటాడు. మనం పగటిపూట లేకపోతే రాత్రి, గంటలు, నిమిషాలు, క్షణాలు, పక్షాలు, వారాలు, సంవత్సరాలు, యుగాలు అని మనం వేటినైతే వ్యవహరిస్తూ ఉంటామో అదంతా కూడా సూర్యుని యొక్క గతిని ఆధారం చేసుకుని అవన్నీ కూడా ప్రవృత్తమవుతూ ఉంటాయి అని ఈ విధంగా చెబుతూ ఇక్కడికి 163వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 164వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. తస్మిన్ నగేంద్రే వసతాం తు తేషాం మహాత్మనాం సద్వ్రతమస్థితానాం రతిః ప్రమోదశ్చ బభూవ తేషాం ఆకాంక్షతాం దర్శనమర్జునస్య. మహాత్ములు అనేక వ్రతాలను ఆచరించే గొప్ప స్వభావం కలిగిన, అలాగే కొండ ప్రాంతంలో నివసించేటువంటి ఈ పాండవులందరూ కూడా ప్రీతితో, ప్రమోదంతో అర్జునుని యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అర్జును వస్తాడని. అంటే పూర్వాధ్యాయంలో ధౌమ్యాచార్యుల వారు కాలం యొక్క గమనాన్ని మొత్తాన్ని కూడా నిర్దేశించిన తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. తాన్వీర్యయుక్తాన్ సువిశుద్ధ కామాం తేజస్వినః సత్యధృతి ప్రధానాన్ సంప్రీయమాణా బహవోభిజగ్ముః గంధర్వ సంగాశ్చ మహర్షయశ్చ. పాండవులు ఎటువంటి వారు అంటే గొప్ప శక్తి సంపదతో కూడుకున్నవారు, స్వచ్ఛమైనటువంటి కోరికలు కలిగిన వారు. కోరికలు 2 విధాలు, ఒకటి సకామాలు, ఇంకోటి నిష్కామాలు అని అంటూ ఉంటాం. ఈ సకామంలో కూడా మంచి కోరికలు, చెడు కోరికలు 2 ఉంటాయి. ఎవరైతే లోక కళ్యాణం కొరకు కోరికలు కోరుతూ ఉంటారో వాటిని స్వచ్ఛమైనటువంటి కోరికలుగా పిలుస్తూ ఉంటారు. స్వార్థము, ద్వేషము, అసూయ వీటితో ఏవైనా కోరికలు కోరితే వాటిని చెడు కోరికలను పిలుస్తూ ఉంటారు. ఇక నిష్కామ కోరికలు ఉంటే కేవలం పరమాత్మ యొక్క ప్రీతి, అలాగే జ్ఞానము, భక్తి, వైరాగ్యము, మోక్షము వీటిని మాత్రమే ఉద్దేశిస్తూ మనం ఏవైనా కర్మలను చేస్తే వాటిని నిష్కామ కర్మలు అని అంటాం. వీరందరూ కూడా పాండవులు ఏ కర్మలు చేసినా కూడా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ, అలాగే నిష్కామంగా వీరు కోరికలు కోరుతున్నారు కాబట్టి వీరిని సువిశుద్ధ కామ అనేది చెప్తూ ఉన్నారు. అలాగే తేజస్వులు, సత్యాన్ని, ధైర్యాన్ని పొందినవారు. అటువంటి పాండవులని ఎందరో గంధర్వులు, మహర్షులు, ఋషులు, సిద్ధులు, సాధ్యులు వీరందరూ కూడా వచ్చి వారిని కలుస్తూ ఉన్నారు. తంపాదపై పుష్పధరైరుపేతం నగోత్తమం ప్రాప్య మహారథానాం
మనఃప్రసాద పరమో బభూవ యథా దివం ప్రాప్య మరుద్గణానాం. అక్కడ కొన్ని వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలు నిలువల్లా కూడా పూలతో నిండి ఉన్నాయి. అటువంటి ఎన్నో వృక్షాలు కలిగినటువంటి ఆ పర్వత శ్రేష్ఠానికి అనగా గంధమాదన పర్వతంలో ఆర్ష్టిసేన రాజర్షి యొక్క ఆశ్రమంలో స్వర్గానికి ఏ విధంగా అయితే దేవతలు వస్తూ ఉంటారో అదే విధంగా ఈ వీరి ఆశ్రమానికి కూడా కొన్ని వేల మంది దేవతలు ప్రతిరోజు కూడా వచ్చి వెళుతూ ఉన్నారు. దాని వలన పాండవులకు ఎంతో మనస్సుకి ప్రసన్నత అనేది కలుగుతూ ఉన్నది. మయూరహంస స్వననాదితాని పుష్పోపకీర్ణాని మహాచలస్య శృంగాణి సానూని చ పశ్యమాన గిరేః పరం హర్షమవాప్యతస్థు. పాండవులు అక్కడ ఉన్నారు. వారందరూ కూడా నెమళ్ళు హంసల కూతలతో మోగిపోతున్నటువంటి ఆ పర్వతాన్ని దర్శిస్తూ ఉన్నారు. పూలన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అటువంటి గొప్ప శిఖరాలు కలిగినటువంటి ఆ పర్వతం యొక్క సానువులను చూస్తూ పాండవులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ప్రకృతి యొక్క రమణీయతను ఈ శ్లోకంలో వర్ణించారు. సాక్షాత్ కుబేరేణ కృతాశ్చ తస్మిన్ నగోత్తమే సంవృతకూలరోధసః కాదంబకారండవహం సజుష్టాః పద్మాకులా పుష్కరిణీరపశ్యన్. పాండవులందరూ కూడా ఆ పర్వతరాజంలో సాక్షాత్తుగా కుబేరుడే నిర్మించిన అనేక సరోవరాలను దర్శిస్తూ ఉన్నారు. అలాగే వారందరూ కూడా ఆ సరోవరాలకు వెళ్ళినప్పుడు అక్కడ సుందరమైనటువంటి నాచు కప్పి ఉందట. ఈ కాలంలో మనం పాచిని పిలుస్తుంటాం కదా, పచ్చగా ఉంటుంది ఆ హరిద్వర్ణంలో. అటువంటి పాచి అక్కడ సుందరంగా కనబడుతుంది. అది ఎలా ఉన్నది అంటే బంగారు వర్ణంలో ఉందట. అటువంటి సుందరమైనటువంటి పాచిని, తామర పుష్పాలను, కలువ పూలను, ఆ కొలంలో విహరించేటువంటి హంసపక్షులను, కన్నెలేడి పిట్టలు, ఇటువంటి అనేక పక్షులను వాటిని కూడా దర్శిస్తున్నారు. అక్కడ ఎన్నోసార్లు గాలి వీస్తూ ఉంటే తామర పూల యొక్క సుగంధం అన్నిటా కూడా వ్యాపిస్తూ ఉన్నది. అటువంటి ప్రదేశంలో పాండవులందరూ కూడా తృప్తిగా వారందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. క్రీడా ప్రదేశాంశ్చ సమృద్ధ రూపాన్ సుచిత్రమాల్యావృతజాత శోభాన్ మణిప్రకీరాంశ్చ మనోరమాంశ్చ యథా భవేయుర్ధనదస్య రాజ్ఞః. ఆ కొండలపైన ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి. అవన్నీ కూడా యక్షులు, కిన్నరుల యొక్క క్రీడా ప్రదేశాలు. వారందరూ కూడా అక్కడ విహరిస్తున్నారు. అందులో ఎటువంటి లోపాలనేవి లేవు. ఎక్కడ వెతికినా కూడా అన్నీ కూడా సుందరంగా అన్ని వ్యవస్థలన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి. చిత్ర విచిత్రమైనటువంటి పూలదండలతో అవన్నీ కూడా స్వాభావికంగా అలంకృతమై ఉన్నాయి. ఎవరో ఒకరు వచ్చి అక్కడ అలంకారం చేయలేదు, కానీ అక్కడ పూచినటువంటి పూలన్నీ కూడా పూలదండలతో అలంకరించినవలే అవన్నీ కూడా శోభతో ఉన్నాయి. ఎన్నో కాంతులు విలజిమ్మే మణులతో అక్కడ సోపానాలను కూడా నిర్మించబడి ఉన్నాయి. అటువంటి అనేక మండపాలను కూడా పాండవులు దర్శిస్తూ ఉన్నారు. అనేక వర్ణైశ్చ సుగంధిభిశ్చ మహాద్రుమై సంతత బభ్రజాలైః తపఃప్రదానా సతతం చరంతః శృంగం గిరేశ్చింతయితుం నశేకుః. మనం సామాన్యంగా ఇప్పుడు చూసేటువంటి పర్వతాలకి, మహాభారతంలో వర్ణించేటువంటి పర్వతాలకి చాలా భేదం కనబడుతుంది. ఇప్పుడున్నటువంటి పర్వతంలో మనం సామాన్యంగా ఎరుపు రంగు లేకపోతే నలుపు రంగు మాత్రమే చూస్తుంటాం, అక్కడ ఉన్నటువంటి మట్టిని కానీ లేకపోతే రాళ్లను కానీ. కానీ మహాభారతంలో పూర్వం చెప్పిన విధంగా అనేక రంగు రాళ్లతో ఆ పర్వతాలన్నీ కూడా ఉన్నాయి. మంచి పరిమళభరితమైనటువంటి మనోహరమైన గంధం అక్కడ వ్యాపించి ఉన్నది. మేఘాలన్నీ కూడా ఎడతెగలేకుండా అక్కడ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. వాటి వలన ఎన్నో జలధారలు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ పర్వత శిఖరంలో తపస్సే ప్రధానంగా. ఎందరో ఋషులు మునులు ఆ ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, చలికి అలాగే నిలబడుతూ వారందరూ కూడా తపస్సు చేస్తున్నారు. అటువంటి తాపసులను కూడా పాండవులు దర్శిస్తూ సేవిస్తూ ఉన్నారు. స్వతేజసా తస్య నగోత్తమస్య మహోధీరాం చ తథా ప్రభావాత్ విభక్త భావో న బభూవ కశ్చిత్ అహో నిశానాం పురుష ప్రవీర. వైశంపాయన మహర్షి గారు జనమేజయుడికి చెబుతున్నారు, నాయనా జనమేజయ, తనంతట తానే ఎంతో గొప్ప తేజస్సుతో విరాజిల్లేటువంటి పర్వతం ఆ గంధమాదన పర్వతం. అక్కడ ఎన్నో ఔషధులు ఉన్నాయి. వాటితో పగలు రాత్రి అనే విభాగం లేకుండా కనబడుతూ ఉన్నది. ఎందుకలా ఉన్నది అంటే కొన్ని కారణాలు చెబుతారు. స్వాభావికంగానే అన్ని పర్వతాలు కూడా ఒక విధమైనటువంటి కాంతి అనేది ఉంటుంది.
పర్వతాలన్నీ కూడా దీర్ఘానాగా నద్యో గరిగశ్రేణి విష్టపదాన చ తైనాయు ప్రమాణేన పుణ్యాహం దీర్ఘమాయురస్తని మనం వేదమంత్రాల్లో చెప్పుకున్న విధంగా నగాలు అనగా అన్ని పర్వతాలన్నీ కూడా సాక్షాత్తు పరమాత్మ యొక్క రూపాలు. అవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క రూపాలైనటువంటి ఆ పర్వతాలకు కూడా స్వాభావికమైనటువంటి ఒక తేజస్సు ఉంటుంది. అదే పర్వతంలో ఎన్నో ఓషధులు ఉన్నాయి. ఆ ఓషధులు అనగా చెట్లన్నీ కూడా దీపాలు వెలిగిస్తే ఎటువంటి కాంతి అయితే వెదజల్లుతుందో అదే విధమైనటువంటి కాంతిని అవన్నీ కూడా వెదజల్లుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ చీకటి అనేదే లేదు, ఎప్పుడు కూడా కాంతి. ఉదయం పూట సూర్యుని కాంతి ఉంటే రాత్రి తర్వాత అవన్నీ కూడా స్వాభావికమైనటువంటి కాంతితో అక్కడ వెలిగిపోతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ అహోనిశానాం పురుష ప్రవీర నకశ్చిత్, నాయన అక్కడ పగలు రాత్రి అనేది ఎప్పుడు కూడా కాంతిమయంగా ఆ ప్రదేశం అంతా కూడా వెలుగొందుతూ ఉన్నది. యమ స్థిత స్థావర జంగమాని విభావసుర్భావయతే మితౌజాః తస్యోదయం చాస్తమనం చ వీరాః తర్తస్థితాస్తే దదృశుర్ నృసింహాః. వారందరూ కూడా అక్కడ సూర్యుడిని 24 గంటలు కూడా దర్శిస్తూనే ఉన్నారట. అదేలాగానే మనం అనుకుంటాం. అంటే దానికి వేదవాక్యం యొక్క అర్థాన్ని నీలకంఠాచార్యుల వారు చెబుతారు. ఆదిత్యోవా అస్తం యత్ అగ్నిం ప్రవిశతి అని చెబుతారు. అంటే ఉదయం పూట సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుని కాంతిలో మనం ప్రతిరోజు కూడా మన కర్మలను ఆచరిస్తాం. రాత్రిపూట కూడా సూర్యుడు ఉంటాడు. ఎలాగా అంటే అగ్ని యందు ప్రవిష్టుడై సూర్యుడు మనకు కనబడు కానీ అగ్ని మాత్రమే కనబడతాడు. ఆ విధంగా అస్తమించబడినటువంటి సూర్యుడు అగ్నిని ప్రవేశించి ఆ అగ్ని యొక్క తేజస్సుతో అక్కడ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఏ విధంగా అయితే ప్రకాశమయంగా చేస్తూ ఉన్నాడో అటువంటి అగ్ని కూడా అక్కడ ఎప్పుడు కూడా వెలుగొందుతూ ఉంది. అనగా నిత్యాగ్నిహోత్రులు అక్కడ ప్రతిరోజు కూడా వారు తపస్సును చేస్తూనే ఉన్నారు. అనేక యజ్ఞయాగాదులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. రవేస్తమిశ్రాగమ నిర్గమాస్తే తథోదయం చాస్తమనం చ వీరాః సమావృతాః ప్రేక్షతమోబ్నుదస్య గవస్థిదాలై ప్రదిశో దిశశ్చ. ఇంకొక శ్లోకం కూడా ఏకాన్వయంతో ఉన్నది. స్వాధ్యాయవంతః సతతః క్రియాశ్చ ధర్మ ప్రధానాశ్చ శుచివ్రతాశ్చ సత్యస్థితాస్తస్య మహారథస్య సత్యవ్రతస్య గమన ప్రతీక్షాః. చీకటి యొక్క రాకపోకలు, అలాగే సూర్యుని యొక్క ఉదయాస్తమాలు, దిక్కులు, అలాగే విదిక్కులు, చీకటిని పారిదోలే సూర్యుని యొక్క కిరణాలు, వాటిని కప్పి ఉంచే విధంగా అనగా సూర్యుడు వచ్చినా కూడా సూర్యుని కిరణాలు బయటికి రాకుండా చేసేటువంటి మేఘాల యొక్క గమనము, అలాగే అదే ప్రదేశంలో ఉండేటువంటి వేదాధ్యయన యొక్క ఘోష, ఇవన్నీ కూడా పాండవులు చక్కగా ఆలకిస్తూ ఉన్నారు. వారు కూడా ఇక్కడ ఏదో కాలక్షేపానికి ఉండటం లేదు. వారు కూడా యజ్ఞయాగాదులు చేస్తూ స్వాధ్యాయాన్ని వారు చక్కగా నిర్వర్తిస్తున్నారుగా, వేదాధ్యయనాన్ని వారు చేస్తున్నారు. అలాగే అవిచ్ఛిన్నంగా ధర్మకార్యాలను వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. ధర్మమే ప్రధానమైనటువంటి వృత్తిగా వారందరూ కూడా ప్రతి ధర్మకార్యంలో కూడా వారు పాలు పంచుకుంటూ ఉన్నారు. శుద్ధమైనటువంటి వ్రతాలు, చాతుర్మాస్యాది ఏకాదశ్యాది వ్రతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఆచరిస్తూ ఉన్నారు. సత్యము యందు విశేషమైనటువంటి నిష్ట కలిగిన వారి ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడుతూ సత్యవ్రతాన్ని పొందుతూ ఆ మహారథులందరూ కూడా అక్కడ కాలక్షేపాన్ని చేస్తూ ఉన్నారు. ఇంకా ఇహైవ హర్షోస్తు సమాగతానాం క్షిప్రం కృతాస్త్రేణ ధనంజయేన ఇతి బ్రువంతః పరమాశిషస్తే పార్థాస్తపో యోగ పరాబభూవుః. అస్త్రాలను సాధించి అర్జునుడు రేపో మాపో వస్తాడు, అతను రావడం వల్ల మనకు ఇంకా ఆనందం కలుగుతుంది అనే ఆశతో వారందరూ కూడా ఎన్నో కాయలు కాచేలాగా అర్జునుని కోసం వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దృష్ట్వా విచిత్రాణి గిరౌ వనాని కిరీటినం చింతయతామభీక్ష్ణం బభూవ రాత్రిర్దివసశ్చ తేషాం సంవత్సరైనేవ సమాన రూపః. వీరందరూ కూడా కొండ ప్రాంతంలో ఉన్నారు, విచిత్రమైనటువంటి వనాలను దర్శిస్తూ ఉన్నారు. అలాగే అర్జునుని గురించి వీరందరూ కూడా భావిస్తూ అనగా అర్జునుని తలుచుకుంటూ ఒక రాత్రిని ఒక పగలు జరిగేటప్పటికీ 1 సంవత్సరం గడిచినంత వారందరూ కూడా అంత బాధగా ఉన్నది. శాస్త్రంలో మనం పూర్వం కూడా చెప్పుకున్నాం, ఒక మాట ఉన్నది, సుఖీనాం కల్పోపి క్షణాగితే దుఃఖీనాం క్షణోపి కల్పాగితే
సుఖంగా ఉండే వారికి ఒక కల్పకాలం కూడా, అనగా కొన్ని కోట్ల సంవత్సరాలు ఒక క్షణంలా గడిచిపోతాయి. ఎవరైతే దుఃఖంలో ఉంటారో వారికి ఒక క్షణం కూడా కల్పంలాగా మెల్లిగా సాగుతుందట. వీరందరూ కూడా అర్జునుడు లేడు అనే దుఃఖంలో ఉన్నారు కాబట్టి వీరికి కాలచక్రం అనేది గడవడం చాలా ఇబ్బందిగా ఉన్నది అనే విషయాన్ని వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు. ఇంకా వైశంపాయని మహర్షి గారు చెప్పిన విధానాలు ఏమిటి, అర్జునుడు ఎప్పుడు వచ్చాడు అనే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణి నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.